గైస్ మీకు విషయం తెలుసా, రష్యాలో స్ట్రీట్ డాగ్స్ అనేవి ఉండవు. వాళ్ళు పెంపుడు కుక్కలు ఉంటాయి తప్పితే ఇట్లా నార్మల్ గా మన ఊర్లో ఇళ్ల దగ్గర తిరుగుతున్నట్టు ఉండవు అనమాట. దీనికి కారణాలు వచ్చేసరికి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసరికి ఇక్కడ ఉండే విపరీతమైన చలి కారణం. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ వల్ల ఇక్కడ వీటికి షెల్టర్ ఉండదు. ఇక్కడికన్నా అవి ఉండడానికి దాక్కోవడానికి కూడా ఏ ప్లేస్ ఉండదు అనమాట. సో అది లేకపోవడం వల్ల ఈ చలికి అడాప్ట్ అవ్వలేక చాలా కుక్కలు చచ్చిపోతుంటాయి. రెండో రీజన్ వచ్చేసరికి రష్యా ప్రజలు ఈ స్ట్రీట్ డాగ్స్ ని చాలా అన్హైజీనిక్ గా చూస్తారు. అవి వస్తే మాకు చాలా రోగాలు వస్తాయేమో అని చెప్పేసి సో వాటిని దగ్గరకు కూడా రానివ్వరు అనమాట. తర్వాత రీజన్ వచ్చేసరికి డస్ట్బిన్ సిస్టమ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఫుడ్ ని నేల మీద వేయరు, ఎక్కడ చెత్త బయటపడేయరు. సో ఖచ్చితంగా డస్ట్బిన్స్ లోనే పడేస్తారు. ఆ డస్ట్బిన్స్ కూడా చాలా నీట్ గా క్లోజ్డ్ గా ఉంటాయి. సో కుక్కలకి మెయిన్ గా ఫీడింగ్ ఏంటి, అవే కదా. బయట ఎవరన్నా పెడితే తింటాం, బయట పడేయకుండా డస్ట్బిన్ లోనే పడేస్తుంటారు కాబట్టి మామూలుగా తినడానికి కూడా ఏమీ దొరకవు వాటికి. ఫుడ్ లేక కొన్ని కుక్కలు చచ్చిపోతుంటాయి. చాలా వరకు ఈ కారణాల వల్ల చచ్చిపోతూ ఉంటాయి. ఇంకా అరొకరు 1-2 ఏమన్నా మిగిలినా సరే వాటిని కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్లిపోతుంటారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసి చెప్పండి.